శాడిస్ట్ బావ పార్ట్ 77. రోజులు గడుస్తున్నాయి. తల్లిదండ్రుల బాధ్యతారహితమైన ప్రేమను తన చెవులారా విన్న మైరా కిషాంత్ని దొంగచాటుగా కలవాలని అనుకోలేదు. అతనికి దూరంగా ఉండడం ఇష్టం లేక డైలీ ఫోన్ కాల్స్ మాట్లాడుతుంది. కానీ పూర్తి సమయాన్ని కేవలం కిషాంత్కి మాత్రమే కేటాయించకుండా తన పేరెంట్స్తో ఒకప్పటిలా టైం స్పెండ్ చేస్తూ సర్టెన్ పీరియడ్లో తను ఫేస్ చేసిన యాంగ్జైటీని దూరం చేసుకుంది. ప్రీతి రాక కోసం సీరియస్గా ఎదురుచూస్తున్నాడు అభి. సితార అవకాశం దొరికినప్పుడు కంపెనీ నుండి సీక్రెట్గా తెచ్చిన డాక్యుమెంట్స్పై ఒక కన్నేస్తుంది. ఈ విషయం తెలియని అభి సితార అంత కాన్ఫిడెంట్గా తీయలేదు అని చెప్పేసరికి డాక్యుమెంట్స్ రీచెక్ కూడా చేయలేదు. ఆఫీస్ వర్క్లో బిజీ అయిన అభి సితారాను అంతగా పట్టించుకోవడం లేదు. ఎప్పుడో ఇంటికి వెళ్ళడం, ఆ కొద్ది సమయంలో సితారాతో టైం స్పెండ్ చేయడం, ఇలానే జరుగుతుంది రోజు. అభి కాన్సన్ట్రేషన్ తనపై లేకపోవడం వల్ల తన పని ఈజీ అయిపోయింది సితారాకి. సేమ్ సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ రెడీ చేసి ఒరిజినల్ తన దగ్గర ఉంచుకొని డూప్లికేట్ కంపెనీ లాకర్ రూమ్లో పెట్టడానికి సిద్ధపడింది. అభి లేనప్పుడు ఈ పని చేస్తే తర్వాత కంపెనీకి అగెయినిస్ట్గా కేసు ఫైల్ చేసి తన తండ్రి ఇన్వెస్ట్ చేసిన మొత్తాన్ని వెనక్కి తెచ్చుకొని తండ్రి కోరిక మేరకు ఆ ఇన్వెస్ట్ చేసిన మొత్తంతో ఫుడ్ ఫ్యాక్టరీని స్థాపించాలని అనుకుంది. ఇప్పుడు తను చేయాల్సింది ఏమైనా ఉందంటే అది ఎవరికంటా పడకుండా ఫేక్ డాక్యుమెంట్స్ లాకర్ రూమ్లో పెట్టేయడమే. ఆ లాకర్ రూమ్ కీస్ అభి సీక్రెట్ లాకర్లో మాత్రమే ఉంటాయి. అభి వర్క్లో భాగమైన డీలింగ్స్కి వెళ్ళినప్పుడు తన పని పూర్తి చేయాలని అనుకుంది. అలాగే ఓ రాత్రి తమతో కలిసి లంచ్ కంప్లీట్ చేసుకున్న మైరా పడుకుంటాను అని చెప్పి తన గదిలోకి వెళ్ళింది. తనపై అనుమానం లేని మనోజ్ గారు వెళ్తున్న కూతురు వైపు మురిపెంగా చూసుకుంటూ, తను మారింది కదా అని అడిగాడు భార్య హేమలతతో. ఎప్పుడూ ఇంట్లోనే ఉండి కూతుర్ని కనిపెట్టుకుని ఉండే హేమలతకి తెలుసు మైరా కిషాంత్తో మాట్లాడుతున్నట్టు. కానీ హద్దులు దాటి ప్రవర్తించకపోవడంతో ఆ విషయాన్ని భర్తకు చెప్పాలి అనుకోలేదు. సమాధానం చెప్పలేని భార్యను చూసి, ఏంటి ఆలోచిస్తున్నావు అని అడిగారు. ఏం లేదు మనోజ్, ఒకప్పుడు ఎంతో కఠినంగా ప్రవర్తించే మన అమ్మాయి ఇప్పుడు మనతో నవ్వుతూ మాట్లాడుతుంది. నిజంగానే మారింది. కానీ తన మార్పుకు కారణం ఏమై ఉంటుంది అని అడిగింది. తన నోటి నుండి కిషాంత్ పేరు చెప్పించడానికి భార్య చేస్తున్న ప్రయత్నం అర్థమై సమాధానం చెప్పకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు మనోజ్. ఎంత వద్దు అనుకున్నా అతని ఆలోచనలు కూడా కిషాంత్కి విరుద్ధంగా వెళ్ళడం లేదు. ఒక్క తన తండ్రి కారణంగా మైరా ఇష్టానికి వ్యతిరేకంగా వెళ్ళడం అతనికి ఏమాత్రం నచ్చడం లేదు. అన్ని విధాలుగా అర్హత కలిగిన కిషాంత్ని ఎందుకు వద్దు అనుకుంటున్నారో ఆయనకే తెలియని పరిస్థితి ఎదురైంది. కానీ ఇప్పటి బాధ కన్నా కూతురి భవిష్యత్తు బాగుండాలని వాళ్ళని విడదీయక తప్పడం లేదు. ఆఫీస్లో వర్క్ చేసుకుంటున్న అభి దగ్గరికి వచ్చాడు సుభాష్. ఆయాసంతో రొప్పుతున్న సుభాష్ని చూసి, ఏమైంది అని అడిగాడు అభి. ప్రీతి అని ఆగిపోయాడు సుభాష్. అభి తన సీట్ నుండి లేచి వచ్చి వాటర్ బాటిల్ క్యాప్ తీసి సుభాష్ చేతిలో పెట్టి తాగమన్నట్టు కళ్ళతో సైగ చేశాడు. సుభాష్ తాగి సద్దుమణిగాక, ఇప్పుడు చెప్పు ఏమైంది అని అడిగాడు అభి. ప్రీతి సిటీలోకి వచ్చింది సార్ అని చెప్పగానే అభి కళ్ళు ఎర్రబడ్డాయి. వెంటనే అలర్ట్ అయి చూస్తూ, నిజమే చెప్తున్నావా అని అడిగాడు. హా సార్, ఎయిర్పోర్ట్లో చూశాను అని చెప్పగానే అభి సర్రని లేచి నుంచొని లాకర్ రూమ్లో ఉన్న లైసెన్స్డ్ గన్తో పాటు బయటకు నడిచాడు పెద్ద పెద్ద అడుగులతో. తనకి ఏదో ఒక పనిష్మెంట్ ఇస్తాడు అని ఊహించిన సుభాష్ అభి గన్తో పాటు వెళ్ళేసరికి ఆందోళన మొదలైంది. ఆపడానికి వెనకే వెళ్తుంటే సుభాష్ని పిలిచింది సితార. సుభాష్ అడుగులు ఆగిపోగా సితార అతని దగ్గరకు వచ్చి ఏసీలో కూడా నుదుటికి పడుతున్న చెమటలు చూసి, ఏమైంది అని అడిగింది అయోమయంగా. సుభాష్ కర్చీఫ్తో స్వెట్ తుడుచుకుంటూ ఫేక్ స్మైల్ ఇస్తూ, నథింగ్ మేడం అని చెప్పాడు. అంతకుముందే అభి వడివడిగా వెళ్ళడం చూసి, మీ సార్ ఎక్కడికి అంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు అని అడిగింది. సితారాకి నిజం చెప్తే అభిని ఫాలో అవుతూ వెళ్తుందని, అక్కడికి వెళ్తే పెద్ద సమస్య ఎదుర్కోవాల్సి వస్తుందని తనకేం చెప్పాలో అర్థం కాక కంపెనీ డీల్ అని చెప్పాడు. ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్న సితార కళ్ళల్లో మెరుపొకటి చేరిపోయింది. మళ్ళీ ఎప్పుడొస్తాడు అని పెద్ద కళ్ళతో ఆత్రంగా అడిగింది. ప్రీతి సంగతి చూసి కానీ తిరిగి రావడం తెలిసిన సుభాష్ ఏదో ఆలోచిస్తూ, ఈ రోజుకి రాకపోవచ్చు అని చెప్పాడు. తనకు కావాల్సింది కూడా అదే కాబట్టి ఈరోజు ఎలాగైనా డాక్యుమెంట్స్ రీప్లేస్ చేసేయాలని డిసైడ్ అయింది.
సుభాష్కి వర్క్ ఉందని చెప్పి తను తన క్యాబిన్లోకి వెళ్ళిపోయింది. ఎప్పుడూ తనతో పాటు క్యారీ చేసే ఆ డాక్యుమెంట్స్ని లాకర్ రూమ్లో పెడదామని బయటకు తీసింది. అంతకంటే ముందు అభి చంబ నుండి లాకర్ రూమ్ కీస్ తెచ్చుకోవాలి. అది అనుకున్నంత ఈజీ పని కాదది. కానీ ఆఫీస్లో అభికి సితారాకి మధ్య ఉన్న రిలేషన్ ఉంది అని ముందే అవగాహన ఉన్నందున ఒకవేళ తను అభి రూమ్లోకి వెళ్ళినా ఎవరూ డౌట్ పడరు అన్న నమ్మకంతో లంచ్ టైంలో వెళ్దామని ముహూర్తం పెట్టుకుంది. అప్పుడైతే అందరూ లంచ్ చేయడానికి వెళ్తే తన పని ఈజీ అవుతుందన్న నమ్మకంతో అనుకున్నట్టుగానే లంచ్ టైం వరకు వెయిట్ చేసింది. అందరూ లంచ్కి వెళ్ళిపోగా సితార మాత్రమే ఉంది ఆ ఫ్లోర్ మొత్తంలో. అదును చూసుకొని అభి ఛాంబర్ దగ్గర వరకు వెళ్ళేసరికి సితారా అని పిలిచిన నవ్య గొంతు వినపడింది. ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసింది సితార టెన్షన్గా. నవ్యని చూసి కాస్త రిలీఫ్గా ఫీల్ అయ్యి ఏంటి అని అడిగింది. సితార దాయడానికి ప్రయత్నిస్తున్న కోపం తనలో స్పష్టంగా తెలుస్తుంటే సార్ లేనట్టున్నారు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది క్యాజువల్గా. అది నా లంచ్ బాక్స్ అభి ఛాంబర్లో ఉంది, అందుకే వెళ్తున్నా అని సింపుల్గా అబద్ధం చెప్పినప్పటికీ వాళ్ళిద్దరి మధ్య ఉన్న చనువు కారణంగా నవ్య డౌట్ పడలేకపోయింది. సరే వెయిట్ చేస్తుంటాను డైనింగ్ హాల్లో నీకోసం, వచ్చేస్తావా అని అడిగింది నవ్య. లేదులే, నేను నా క్యాబిన్లో తినేస్తాను, నువ్వు తినేసేయ్ అని చెప్పింది సితార. సితార ఎందుకంత టెన్షన్ ఫీల్ అవుతుందో అర్థం కాక అలానే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది నవ్య. నవ్య వెళ్ళిన తర్వాత రిలీఫ్గా ఫీల్ అయిన సితార ఇంకెవరూ తన సరౌండింగ్స్లో లేరని కన్ఫర్మ్ చేసుకొని లోపలికి వెళ్ళింది. ముందే లాకర్ పాస్వర్డ్ తెలిసిన సితార లాకర్ ఓపెన్ చేసి అందులో ఉన్న సీక్రెట్ లాకర్ రూమ్ కీస్ తీసుకొని ఫాస్ట్గా బయటకు నడిచింది. సీక్రెట్ లాకర్ రూమ్ దరిదాపుల్లో ఎలాంటి సీసీ క్యామ్స్ లేనందున అది తనకి అవకాశంగా మార్చుకొని నేరుగా లాకర్ రూమ్ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళింది. తన తండ్రి లాకర్ బ్లాక్ తెలుసు కాబట్టి నేరుగా వెళ్ళి లాకర్ ఓపెన్ చేసి డాక్యుమెంట్స్ అందులో పెట్టి తాళం వేస్తుండగా సితారా అని వినిపించిన అరుపుకి ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసింది. తనపై నిప్పులు కురిపిస్తూ చూస్తున్న అభి చూపుకి గతుక్కుమంది. పక్కనే ఉన్న ప్రీతిని మాటలు ఆగిపోయాయి. చేతిలో ఉన్న తాళాల గుత్తి కింద పడిపోయింది. అసలేమైందో అడగకుండానే సితారాని అక్కడ చూసిన అభి 4 అడుగుల్లో తనని చేరుకొని సితారా చెంప చెల్లుమనిపించాడు. తను తేరుకోకముందే మరో చెంపపై గట్టిగా కొట్టాడు. మొదటి దెబ్బకే అభి చేతివేళ్ల ముద్ర సితారా బుగ్గన అంటిపెట్టుకుంది. అభికి తెలిస్తే ఇలాంటి ఒక దెబ్బ ముందే ఊహించిన సితార కూడా పెద్దగా షాక్ అవ్వలేదు. కానీ అభి కొట్టిన దెబ్బకు నొప్పి కారణంగా కన్నీళ్లు గిర్రును తిరుగుతుంటే చెంపపై చేయి వేసుకొని బిక్కుబిక్కుమంటూ చూస్తుంది. అస్సలు ఫ్రస్ట్రేషన్ కంట్రోల్ కాని అభి మళ్ళీ కొట్టబోతూ ఆగి అప్పటికే తన కళ్ళల్లో నీళ్లు తిరగడం చూసి విసురుగా చేయి కిందకి దించాడు. కానీ అస్సలు అతని మనస్థితి బాగోలేదు. టెన్షన్తో అటు ఇటు తిరుగుతూ నమ్మాను నిన్ను, ఇలా ఎదవం చేస్తావు అనుకోలేదు అని చెప్పి అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయాడు. అక్కడే ఉంటే ఖచ్చితంగా తనని డీప్గా హర్ట్ చేస్తాడని అతనికి తెలుసు. అందుకే అక్కడే ఉండకుండా వెళ్ళిపోయాడు. ఈ సంఘటనను కళ్ళల్లో నింపుకొని నేత్రానందం పొందింది ప్రీతి. ఇంకా అక్కడ తన పని పూర్తయినట్టు అక్కడి నుండి వెళ్ళిపోయింది. తన క్యాబిన్లోకి వచ్చిన అభికి అప్పటికే కాల్స్ మీద కాల్స్ వస్తుంటే అవి ఎక్కడి నుండో ముందే తెలిసిన అభి నిస్తేజంగా ఉండిపోయాడు. ఆగకుండా మోగుతున్న ల్యాండ్లైన్ని విసురుకొట్టాడు. ఫోన్ కూడా పగలగొట్టపోతూ ఆగి తప్పక ఆన్సర్ చేశాడు. అయిష్టంగా చెవి దగ్గర పెట్టుకున్నాడు. అటువైపు నుండి ఏంటి నీకు చెప్పింది నువ్వు చేసింది? అది నీ మరదలని నాకు ముందే ఎందుకు చెప్పలేదు? అంత వెధవలా కనిపిస్తున్నానా? ఎన్నిసార్లు చెప్పాను తనని కనిపెట్టుకొని ఉండమని. ఇప్పుడు చూడు, నా కంపెనీలో నా సీక్రెట్ లాకర్ రూమ్ వరకు వచ్చిందంటే కారణం నువ్వు. అమ్మా బాబుల పేర్లు నువ్వు చెప్పకపోయినా నీ టాలెంట్ చూసి నయనా కంపెనీలో మేనేజర్ పోస్ట్ ఇచ్చాను. ఇంత చీట్ చేస్తావా? ఆ అమ్మాయి ఎక్కడున్నా నాకు ప్రాణాలతో కావాలి. దాన్ని నువ్వే తీసుకురావాలి. నేను ఇండియా స్టార్ట్ అవుతున్నాను అని చెప్పి కాల్ కట్ చేశాడు వెంకటాద్రి. ఏదైతే జరగకూడదు అని ఇన్ని రోజులుగా భయపడ్డాడో అదే జరిగినందుకు నిండా అసహనం ఆవహించేసింది అతనిలో. ఇలా జరిగితే ఏం చేయాలో ముందే అవగాహన ఉన్న అభికి ఇప్పుడు బ్రెయిన్ అస్సలు పనిచేయడం లేదు. కారణం సితార. చాలా నమ్మాడు తనని, ఎప్పుడూ అనుమానించలేదు. అందుకే ఎటూ నిర్ణయం తీసుకోలేకపోతున్నాడు.
ఛాంబర్ నుండి బయటకు రాగానే ఎదురుగా ఉన్న సితారాని చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోయాడు పక్క నుండి. ఎన్ని గొడవలు జరిగినా ఇన్నేళ్ల తమ పరిచయంలో ఎన్నడూ అభిని ఇంత సీరియస్గా చూడలేని సితారాకి అభి హేట్రెస్ లుక్స్ మనసుకి చివుక్కుమనేలా చేస్తుంటే వెనక్కి వెళ్ళింది. కార్ పార్కింగ్ లాట్కి వెళ్ళిన అభితో ఏదో మాట్లాడాలని వచ్చిన సితారాని చూసి, చంపేస్తా, పో నా నుండి దూరంగా అని కసిరాడు గట్టిగా. సితారా అడుగులు ఆగిపోయాయి. 5 నిమిషాల తర్వాత అభిని ఫాలో అవుతూ వెళ్ళింది క్యాబ్లో. అప్పటికే చీకటి పడింది. ఒంటరిగా ఉండాలని సిటీ నగరపు మూలల్లోకి వెళ్ళాడు అభి. విశాలమైన ఖాళీ రోడ్డు, జనసంచారం అస్సలు లేదు. చాలాసేపు కారులోనే ఉన్న అభికి రకరకాల ఆలోచనలు. వెంకటాద్రి నుండి సితారాని ఎలా తప్పించాలని అతని తాపత్రయం. క్యాబ్ వాడు ఎంతసేపు అని గోల పెట్టేసరికి కారు దిగి అతనికి ఫెయిర్ ఇచ్చేసి పంపేసింది. దగ్గరకు వెళ్తే అతనికి ఇంకా దూరం అవుతాడని అర్థమై అక్కడే ఉండిపోయింది. ఎప్పటికో కారు దిగి బయటకు వచ్చిన అభి తనతో పాటు తెచ్చుకున్న విస్కీ బాటిల్ క్యాప్ ఓపెన్ చేసి కార్ బ్యానెట్పై కూర్చొని డ్రింక్ చేస్తుంటే అభి ఈ పరిస్థితికి కారణమైన సితారాకి తనపై తనకే చాలా కోపం వచ్చింది. మసక వెలుతురులో కనిపిస్తున్న అభిని చూస్తూ, సో సారీ అభి, నాకు వేరే దారి లేదు. డాడీ కష్టం ఊరికే పోనివ్వను, అర్థం చేసుకో. నాకు తెలుసు ఆ వెంకటాద్రి నన్ను ఏదో చేస్తాడని భయపడుతున్నావు నువ్వు. కానీ నాకేమైనా పర్లేదు. వాడి అంతు చూసే ఈ లోకం నుండి మాయమవుతాను తప్ప వాడికి భయపడి కాదు అని అనుకుంటూ అలానే ఉండిపోయింది. 2 గంటల సమయం గడిచినా వాళ్ళు అక్కడి నుండి కదలలేదు. ఎడతెరపి లేని ఆలోచనలతో అభినే చూస్తుంది సితారా. ఇంతలో అటుగా వెళ్తున్న పోలీసులు రోడ్డు మీద ఒంటరిగా నుంచొని ఉన్న సితారాని చూసి, ఏ అమ్మాయి, ఎవరు నువ్వు? ఒంటరిగా ఇక్కడేం చేస్తున్నావు? పోయి ఇక్కడ నుండి అని అరిచినట్టు చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయారు. వాళ్ళ మాటలకి వెనక్కి తిరిగి చూసిన అభికి తన వైపే చూస్తున్న సితారా కనిపించింది. తనతో మాట్లాడాలని అనుకోలేదు. బ్యానెట్ పై నుండి దిగాడు అక్కడి నుండి వెళ్ళిపోవాలని. అభి ఇంటెన్షన్ అర్థమై పరుగున వచ్చింది సితారా. డోర్ హ్యాండిల్ పట్టుకున్న అభి చేతిని పట్టుకొని, ప్లీజ్ నేను చెప్పేది విను అని అంది. తనని పట్టుకున్న సితారా చేతిని వదిలించుకొని, ఏం చెప్తావు? మరోసారి నీ అబద్ధాలతో తింగరోని చేస్తావా అని అంటున్నప్పుడు అతని గొంతు జీరపోవడం సితారా గమనించింది. తాగడం వల్లనో చలికో తెలీదు కానీ బుగ్గలు ముక్కు ఎర్రగా అయిపోయాయి. రెప్ప వేయకుండా నీళ్ళ కళ్ళతో అతన్నే చూస్తూ, అలా మాట్లాడకబి, నిన్నెందుకు నేను అని అంటుండగా, ఇన్నఫ్, చాలు, ఇకపై నీ మాటలు వినాలనుకోవడం లేదు అని 2 సెకండ్స్ ఆగి, ఇట్స్ ఓవర్ సీతు అని అన్నాడు. ప్రేమ దాచలేకపోతున్నాడు. అందుకే తనని ఇష్టంగా పిలుచుకునే పిలుపు మాత్రం మారలేదు. తనేం విందో అర్థమై కూడా మెదడుకు చేరనట్టు, ఏమన్నావు అని అడిగింది ముడిపడిన కనుబొమ్మలతో. అభి ఏం మాట్లాడకపోయేసరికి కమ్ అగైన్ అని అంది. అప్పటికీ అభి మాట్లాడలేదు. వేరే వైపుకు తిరుగున్న అభిని తన వైపు తిప్పుకొని, అభి మళ్ళీ చెప్పు అని అంది ముఖంలోకి చూస్తూ. ఎటో చూస్తున్న అభికి తన వైపు చూడడం కూడా ఇష్టం లేదు. ముఖం చూస్తే మళ్ళీ ఎక్కడ కరిగిపోతాడా అని. అభి నా కళ్ళలోకి చూసి చెప్పు అని అరిచినట్టు అడిగింది సితారా. అభి సితారా కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, వీఆర్ డన్, లెట్స్ బ్రేకప్ అని నొక్కి పలుకుతూ చెప్తున్న అభి మాటలు నేరుగా తన హృదయానికి తాకి తెలియకుండానే బుగ్గల మీద నుండి కన్నీళ్లు కారుతుంటే తనను తాను ఒకే సమయంలో చీకటిని, చలిని, కన్నీటిని ఎదుర్కొని నిలబడగలిగింది మొదటిసారి. ఆగని కన్నీటితో దుఃఖం ఆపుకోలేక, అలా అని గట్టిగా ఏడవలేక వెక్కుతూ, నువ్వేం చెప్పావో అర్థమవుతుందా? ఇట్స్ జస్ట్ అ పేపర్స్, వాటి కోసం నాతో లైఫ్ వద్దనుకుంటున్నావా అని అడిగిన తనని మండే చూపులతో చూస్తూ, ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ పేపర్స్ సీతు, ఇట్స్ ఆల్ అబౌట్ ట్రస్ట్, కోల్పోయి ఉన్న నమ్మకాన్ని అని 2 సెకండ్స్ ఆగి చేతిలో ఉన్న విస్కీ బాటిల్ విసిరికొట్టి ముఖాన్ని చేతులతో తుడుచుకుంటూ, ఎన్నిసార్లు చెప్పా నీకు అన్వాంటెడ్ ఇష్యూస్లో ఇరుక్కోవద్దని అని అడిగాడు గట్టిగా. నా ఫాదర్ కష్టం అబ్బి, అలా ఎలా వదిలేస్తాను అని అడిగింది సీరియస్గా. నిన్ను వదిలేమన్నది నాకు, నేను చూసుకుంటాను కదా. ప్రేమించి కేవలం నా సరదాలు మాత్రమే చూసుకొని వదిలేస్తాననుకున్నావా? ఎంత ప్రాణంగా ప్రేమిస్తున్నా నిన్ను. నీ డ్రీమ్స్ నాకు తెలియవు అనుకుంటున్నావా? ఫూల్. ఇలాంటిదేదో జరుగుతుందని ముందే ఊహించే ఈ జాబ్కి నిన్ను హైర్ చేయలేదు.
ఊరికనే ఉన్నావా? ఎగురుకుంటూ వెళ్ళి వాడిని కలుసుకొచ్చావు. తింగరోడు అనుకుంటున్నావా వాడేమైనా? ఆవలిస్తే పేగులు లెక్క పెడతాడు. నువ్వెవరో తెలియకుండానే నీకు జాబ్ ఇచ్చాడు అనుకుంటున్నావా అని గట్టి గట్టిగా అరుస్తూ అడిగాడు అభి. సితార రెక్లెస్గా చూస్తూ, ఐ డోంట్ కేర్ అబౌట్ హిమ్, నేను హ్యాండిల్ చేయగలను అని చెప్పి చేతులు కట్టుకొని ఎటో చూస్తుంటే మళ్ళీ చెంప మీద గట్టిగా కొట్టాడు. సితారకు కూడా కోపం రావట్లేదు అభి కొడుతుంటే, జస్ట్ చూస్తుందంతే. ఫోల్డ్ చేసిన హ్యాండ్ దగ్గర పట్టుకొని ముందుకు లాక్కొని, హ్యాండిల్ చేస్తావా? వాడు కాల్ చేసి ఏమని అడిగాడో తెలుసా? నిన్ను ప్రాణాలతో అప్పగించమని అడిగాడు. అది కూడా నన్ను. అందుకే చెప్తున్నా, బతికి పో. నా కళ్ళ ముందు కనిపిస్తే వాడు కాదు, నేనే చంపేస్తా నిన్ను అని చెప్పి వెనక్కి నెట్టాడు. పడిపోబోతూ తమాయించుకొని ఆగింది సితార. అతని కళ్ళల్లోకి చూస్తూ, అంతేనా అని అడిగింది. సమాధానం లేదు అభి నుండి. వెంటనే వెళ్ళి అభిని హగ్ చేసుకుంది ఫోర్స్గా. అభి దూరం జరగడానికి ట్రై చేస్తుంటే ఇంకా టైట్గా హగ్ చేసుకుంటూ, ఎలారా నిన్ను విడిచి బతికేది? అలవాటు అయిపోయావు తెలుసా? సింపుల్గా లెట్స్ బ్రేకప్ అంటే వదిలేస్తాను అనుకుంటున్నావా? లవ్ యూ అభి, ప్లీజ్ ఇంకెప్పుడు నన్ను దూరం పెట్టే ఆలోచనలు పెట్టుకోకు అని ఏడుస్తూ అభి షర్ట్ని తడిపేస్తుంది సితార. ఎమోషనల్ పార్ట్ వాళ్ళకేమో కానీ నేనైతే చాలా ఫీల్ అవుతూ రాశాను ఫ్రెండ్స్. మరి ఆ ఫీల్ మిమ్మల్ని రీచ్ అయిందా? ఈ స్టోరీపై మీ ఒపీనియన్ కమెంట్ రూపంలో తెలియచేయండి. తర్వాత రానున్న మరిన్ని ట్విస్ట్ల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.